నమస్తే, వెల్కమ్ టు లియో. యాంకర్ శ్యామలాకి రోజా ఏం చేస్తుందో తెలీదా? అయితే హిందువులందరినీ కూడా కించపరుస్తూ కుంభమేళకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా సనాతన ధర్మం పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దేవాలయాలు చూస్తున్నారో దాన్ని కూడా తప్పడుతూ మాట్లాడినటువంటి ఒక యాంకర్ శ్యామల ఈరోజు మరి రోజా రంగులు వేసుకొని మరి అందరికీ ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఒక షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష హోదా కింద అయితే 39% మీకు ఓటు శాతం ఉందని చెప్పుకుంటున్న వాళ్ళని మీరు గాలికి వదిలేశారా అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడటానికి సూర్యదేవ్ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఆర్కే రోజా ఇప్పుడు చూస్తే జబర్దస్త్ మరి అంగీకరించలేదేమో తెలియదు, ఎందుకంటే గతంలో రామోజీరావుని కావచ్చు ఈటీవీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దూషించడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు జబర్దస్త్ అంగీకరించలేదని చెప్పేసి తన వృత్తి అయినటువంటి ఒక రాజకీయాలు పక్కన పెట్టి ప్రవృత్తి అయినటువంటి ఒక మళ్ళీ మొహానికి రంగులు వేసుకోవడం కావచ్చు, ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఆవిడ ఒక షో అయితే స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ షోకి సంబంధించి ఏపీ ప్రజలందరూ కూడా ఏమడుగుతున్నారంటే, నిజంగా ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానని చెప్పి మొరపెట్టేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినటువంటి జగన్ని విమర్శిస్తున్నారు. బొత్స సత్యనారాయణ నారా లోకేష్ గారి యొక్క మాటలకి తట్టుకోలేక కౌన్సిల్ నుంచి కూడా బొత్స సత్యనారాయణ వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ వెళ్ళిపోవడమే కాకుండా ప్రజల్ని పట్టించుకోకుండా మొన్న చూశాను, నిన్నగాక మొన్న కొడాలి నాని కూడా మమ్మల్ని ప్రజలు పీకేశారు కదా, ఇంక మాకేం పని ఉంటుంది జనాల్లో మేము ఎందుకుంటామని చెప్పేసి, అంటే వాళ్ళే చెప్తున్నారు మాకు 39% ఓటింగ్ శాతం ఇంకా ఉంది, 40% ఉందని. అంటే 40% ఓటర్స్ని కావచ్చు ప్రజల్ని కావచ్చు గాలికి వదిలేశారనుకోవాలా. రోజా చేస్తున్నటువంటి యొక్క ఈ వేషాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎందుకని యాంకర్ శ్యామల మాట్లాడడం లేదంటే ఏమంటారు? అంటే యాంకర్ శ్యామల ఎట్లా అనిపిస్తుందంటే, తనకి రోజా గారి విషయానికి వస్తే ఖండించలేకపోతుందా? ఇప్పుడు అదే పార్టీలో ఉంది శ్యామల, చెప్పొచ్చు కదా రోజా గారికి నేను ఇలా మాట్లాడుతాను నువ్వే ఇలా చేస్తే ఎలా అని అనొచ్చుగా. సరే, ఇప్పుడు రోజా ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు, తప్పు లేదు. అదేలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్ట్ చేశారు, తప్పు అని అనట్లేదు. కానీ వీళ్ళు మాట్లాడారు కదా, వీళ్ళు మాట్లాడబట్టి మనం ఇక్కడ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, లేదంటే మనం అడగాల్సిన అవసరం లేదు. దీని గురించి నీ వృత్తి నువ్వు సంపాదించుకోవాలి, నీ ఫ్యామిలీ రన్ చేసుకోవాలి, నీ జాబ్ లాంటిదే అనుకుంటాం. కానీ నువ్వు ఇంకొకరిని మాట్లాడకూడదు. రోజా గారు మాట్లాడారు గతంలో, పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. సరే, ఇటు చూస్తే ఈవిడ కూడా మాట్లాడింది, శ్యామల కూడా మాట్లాడింది. సో వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు చేసే వృత్తే అది కదా. వీళ్ళకి అంటే ఈవిడికి ఇప్పుడు శ్యామల ఏం పని చేసి బతుకుతుంది, వాళ్ళ ఆయన ఏం చేసి బతుకుతున్నాడు, వాళ్ళు అదే కదా. సో అలాంటి వ్యక్తులే అలా మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది? చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళని మాకు 39% మాకు ఓట్ బ్యాంక్ ఉంది మాకు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. ఆ 39%కి ప్రగల్భాలు పలికే వాళ్ళు, ఆ నాయకుడు 11 నిమిషాలు కూడా లేడే అసెంబ్లీలో, ఎందుకు పారిపోయావు? నువ్వు ఇప్పుడు నీ కోసం, నువ్వు నా ప్రజల కోసం నేను వచ్చాను, అటెండెన్స్ వేసుకోవాలని వచ్చాను, ఆ రోజు క్యాల్కులేట్ కూడా కాదు, వచ్చావు 11 నిమిషాలు కూడా ఉండలేదు. సో నాకు అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించండి అని చెప్పి అడుగుతున్నావు. అడిగి అంటే గవర్నర్ ప్రసంగం అప్పుడే మీరు స్లోగన్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయావు. అంటే ఒక గవర్నర్కి వాల్యూ లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉందనంటే, వీళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేయటం. ఇప్పుడు కూడా వాళ్ళు అపోజిషన్ కూడా లేని పార్టీ, ఒక ఎమ్మెల్యేలు ఒక 11 మందిలో కూడా ఒకళ్ళ కండువాలు కప్పుకోలేదంట అనంటే అర్థం ఏంటి? వాళ్ళల్లో కూడా ఇంకా స్థిరంగా ఎంతమంది ఉన్నారో కూడా తెలియలేదు. అలాంటి వ్యక్తులు వీళ్ళు ఈ రోజున నాకు 39% ఉంది 39% ఉందని వీళ్ళు చెప్పుకోవటమే. వీళ్ళు ఏ రకంగా ప్రజలకి దగ్గరగా ఉన్నారు, ప్రజలు బాగోగులు చూస్తున్నారా? అంత కాకపోతే విజయవాడలో మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ₹1 ఇస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఎక్కడిచ్చారు? ఏమైనా వాళ్ళకి ప్రజలకి ఇచ్చారా? అంటే వెళ్ళి పరామర్శించింది కూడా అరగంట లేదు. బాబు గారు డే అండ్ నైట్ తిరుగుతున్నారు కదా అని చెప్పి ఒక అరగంట ఫొటోస్కి వెళ్ళి నేను ₹1 మీకు ఇస్తాను ఫ్లడ్స్కి, అది నా చేతితో మేము చేస్తాము, మేము ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పారు. అదే కమిటీ వేసి మేము నిర్ణయించుకుని ఇస్తాన్నారు. ఇప్పటిదాకా ఇప్పటివరకు వాళ్ళ కమిటీ వేసింది లేదు, ఎవరికి ఇచ్చింది దాఖలాలు లేదు. శ్యామలకి ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళ అధినాయకుడు చేసింది తెలియదు. ఆవిడ చాలా ఆవిడని తీసుకుంటే రాజకీయం శూన్యం, జీరో. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి కూడా అర్థం అవ్వట్లా. మెయిన్
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటది ఆ, కుంభమేళాకి వెళ్ళారని. ఆయన ఇక్కడ గాలి కొదిలేశాడు, కుంభమేళాకి వెళ్ళాడు అని అంటుంది. అంటే 60 కోట్ల మంది హిందువుల మనోభావాలను కించపరుస్తున్నావా నువ్వు? ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి ఆ? అంటే ఇప్పుడు మోదీ గారు వెళ్ళటం తప్పే, అమిత్ షా గారు వెళ్ళటం తప్పే, లోకేష్ గారు వెళ్ళటం తప్పే, ప్రపంచవ్యాప్తంగా 123 కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు, వాళ్ళందరిది కూడా తప్పే. ఈవిడ ఒక్కటి కరెక్ట్ డెసిషన్ ఇస్తుందా? వాళ్ళు మహా అయితే ఒక హాఫ్ డే 1 డే, అంటే వాళ్ళ లైఫ్లో ఒక 1 డే తీసుకోలేరా జీవితంలో? అంటే వైసీపీ చేస్తున్నవన్నీ కూడా ఏదైతే తిరుమల తిరుపతి లడ్డీని కల్తీ చేయడం తప్ప, ఇప్పుడు దాన్ని తప్పు చేసిందే కాకుండా మేమేమీ తప్పు చేయాలి అంటే హిందూ ధర్మాన్ని కంప్లీట్గా వైసీపీ ఏదైతే కాలరాయడానికి చూస్తుందా అంటే ఏమంటారు? ఇక్కడ మనం చూస్తే కుంభమేళా గురించి తప్పులు పడుతున్నారు, తిరుపతి లడ్డు గురించి తప్పులు పడుతున్నారు. గతంలో 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాల ధ్వంసం, రథాల ధ్వంసం, గుళ్ళు ధ్వంసం అంటే మనం అప్పట్లో అనుకున్నాం అక్బర్ పరిపాలనలో వచ్చినప్పుడు మొత్తం గుళ్ళని ధ్వంసం చేశారు అని చరిత్రలో చదువుకున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జరిగిందనేది ఏపీ ప్రజలకు తెలుసు. ఏపీ ప్రజలు అందరూ కళ్ళారా చూశారు. ఆ మతాన్ని ఏ రకంగా హిందూ మతం అనేది ఉండకూడదు అనే ఒక ఆలోచన. ఎందుకంటే తిరుపతిలో అన్యమతస్థులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కానివ్వండి, అక్కడ బస్ టికెట్ల మీద కూడా వాళ్ళు ప్రచారాలు చేసుకోవాలంటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే హిందూ మతం మీద ఒక దాడి చేయాలనేటట్టే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా నడిచింది. రథాలను తగలపెట్టడం, ఎవరైనా నోరు తెరిచి అడిగితే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, అంటే ఇక్కడ ఎట్లాగా కంప్లీట్గా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే హిందూ మతాన్ని భూస్థాపితం చేయాలి అనేదానికి తోడే ఈ శ్యామల లాంటి వాళ్ళు కొంతమందిని అదే హిందువులతోనే హిందువుల కళ్ళు పొడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఆయన చాలా తెలివిగా ఏ అయితే హిందూ మతంలో ఉన్నారో వాళ్ళతోనే హిందువుల కళ్ళు పొడిపిస్తున్నారు. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు కుంభమేళాకి వెళ్ళటం తప్పని మాట్లాడే లీడర్ని మనం ఎక్కడైనా చూసామా? ఎవరైనా నోరెత్తి మాట్లాడగలిగే సాహసం చేయగలుగుతారా? ఇది ఒక హిందూ కంట్రీ, ఒక భారతదేశం. ఇలాంటి భారతదేశంలో మీరు పుణ్యస్నానాలకు వెళ్ళారు తప్పు అని ఖండించడం అనేది ఎంత బ్లెండర్ మిస్టేక్ చేసింది తను. అయితే వైజాగ్లో ఒక స్వామీజీ ద్వారా హిందూయిజంలోకి దిగానని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఒక మోడీ గారిని కూడా మోసం చేసి మరి పరిపూర్ణానంద స్వామికి సంబంధించిన విజువల్స్ మనం అప్పట్లో చూసాం. నిజంగా జగన్ హిందూగా కన్వర్ట్ అయ్యి ఉంటే ఎందుకని ఈరోజు పుణ్యస్నానం చేయలేదు అని చెప్పేసి అంటే ఏమంటారు? నిజంగా వాళ్ళు హిందువుల్ని నిజంగా కాల రాయడం లేదు అని చెప్పేసి అనుకుంటే నిజంగా వాళ్ళు ఈ 144 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క మహాకుంభమేళకి జగన్ నిజంగా వెళ్ళేవాడు కదా. అంటే నిజంగా ఖచ్చితంగా వీళ్ళు హిందూయిజాన్ని కాల రాస్తానికే చూస్తున్నారంటే ఏమంటారు? ఇప్పుడు హిందూయిజానికి కాల రాస్తారా అనే దానికి మనకి ఎగ్జాంపుల్ చాలా చూసాం, 1-2 కాదు. ఎందుకంటే సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సింది తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఇవ్వాల్సింది, కానీ అక్కడ ఎప్పుడూ కూడా సతీ సమేతంగా వెళ్ళలేదు. మనకు తెలుసు ఇప్పుడు అట్లాంటి పూజలు చేసేటప్పుడు భర్తకి మొగుడు లేకపోతే, ఒక భార్యకి మొగుడు లేకపోతే ఎలా అంటారో భర్తకి పెళ్ళాం లేకపోయినా పక్కన పూజలు చేసేటప్పుడు అలాంటిదే, అలాగే వర్తిస్తుంది. హిందూ సాంప్రదాయంలో అలాగే ఉంటుంది. వాళ్ళు అర్హులు కూడా కాదు. సో ఈయన ఏ రకంగా అర్హులు అనేది తెలియాలి ఇప్పుడు మనకు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అర్హులు ఆయన అప్పట్లో పట్టు వస్త్రాలు ఇవ్వటానికి? అంటే నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఎవ్వరు నోరెత్తటానికి వీల్లేదు. అసలు శ్లోకాలు కూడా ఆయన పేరు మీద చెప్పించుకున్నాడు తులాభారం టైంలో. మీరు ఇంకొకటి ఆశ్చర్యం, అసలు ఆ గుడి లోపల కూర్చొని తులాభారంని ఆయనతో వేయించుతూ ఆ రోజునున్న టీటీడీ చైర్మన్ వైఫ్ ఆపద రక్షక గోవింద అని ఏదో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గోవింద అనే ఒక శ్లోకం కూడా ఆవిడ అంటే గోవిందుడి నామాలలో ఈయన నామం చేర్చింది. అందుకే ఆయన ఊరుకున్నారా? అనాథ రక్షక జగన్మోహన్ రెడ్డి గోవింద అనేదండి. అదే దేవుడు చూపెట్టాడుగా, ఒక పక్కన మధ్యలో ఉన్న 5 పీకేసేసి 11 చేశారు. అంటే హిందూ మతం అనేది వాళ్ళకి కాల రాయాలనేది వాళ్ళకి గట్టిన విశ్వాసంతో ఉన్నాడు. ఎప్పటికైనా కూడా ఏపీలో హిందూ మతం లేకుండా చేయాలి అనే ఆలోచనతోనే. అయితే ఇప్పుడు ఆర్కే రోజా ఇప్పుడు ఏదైతే తన సొంత పార్టీలో అంటే వైసీపీ పార్టీలో ఉండేటువంటి ఒక ఆర్కే రోజా
ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో షోలు చేసుకోవడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని షూటింగ్లు చేసుకుంటే తను తప్పు పట్టింది. అదేవిధంగా దేవాలయాలు దర్శనం చేసుకుంటే తప్పు పట్టిన యాంకర్ శ్యామల, నారా లోకేష్ గారు మహాకుంభమేళకి వెళ్తే తప్పు పెట్టినటువంటి ఒక యాంకర్ శ్యామలకి ఇప్పుడు నిజంగా ఆర్కే రోజా కనిపించడం లేదా? ఎందుకని ఆర్కే రోజా మీద విమర్శలు చేస్తలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిడికి అంత దమ్ము ధైర్యం ఉండలేదు. శ్యామలకి రోజాని మాట్లాడే ధైర్యం లేదు. ఇంటర్నల్గా నేను చెప్పేది, మనకు బయట బహిరంగ కథ పక్కన పెట్టి, ఎందుకంటే ఈవిడ వాగే వాగుడికి వాళ్ళ పార్టీలోనే జరుగుతుంది కాబట్టి ఈ శ్యామలనే వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఎల్లుండాలి. సో అంత ధైర్యం అయితే చేయలేదు శ్యామలకు, ఆ ధైర్యం లేదు. సరే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు రోజా గారు గతంలో చేశారు. గతంలో ఆవిడ 2 టర్మ్స్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆవిడ జబర్దస్త్ షోలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ రోజున ఈనాడులోనే కదా జబర్దస్త్ వస్తుంది. సో ఆ షోకి ఎందుకు అడుగు పెట్టలేకపోతుంది? ఇప్పుడు జీ తెలుగుకో దీనికో వెళ్ళింది. సో గతంలో మార్గదర్శి మీద మాట్లాడింది, రామోజీరావు గారి మీద మాట్లాడింది, శైలజ గారి మీద మాట్లాడింది. ఇంత అంటే వాళ్ళందరినీ మార్గదర్శి కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రాడ్ అని చెప్పి నిరూపించాలని చెప్పి కక్షపూరితకంగా రామోజీరావు గారిని కూడా అరెస్ట్ చేయాలనే దానికి చాలా రకాల కుటిల ప్రయత్నాలు ఈవిడ నోరు మాట్లాడింది. అలాంటప్పుడు ఇదన్నీ ప్రజలు గమనించట్లేదా? ఈ రోజున నువ్వు ఎవరినైతే తిట్టావో అదే ఛానల్స్కి నువ్వు బతిమలాడుతున్నావు. ఇప్పుడు ఈనాడులో కూడా వెళ్ళి బతిమలాడుకుంటుంది. ఈ రోజున అంటే ఒక 2 ఏళ్ళే ఆవిడ టీవీ ఛానల్స్కి దూరంగా ఉందేమో, ఎందుకంటే మినిస్టర్గా చేసినప్పుడు. ఎందుకంటే కలెక్షన్స్ చేసుకోవాలి, టైం సరిపోదు. ఉన్న 2 ఏళ్ల పీరియడ్లో ఆవిడ సంపాదించుకోవడానికి టైము. అందుకోసం ఆ 2 ఏళ్ళు ఒకటి మీడియా ఛానల్కి దూరంగా ఉంది, టీవీ ఛానల్స్కి దూరంగా ఉంది. మిగతా అప్పుడంతా కూడా ఆవిడ చేసుకుంటూనే ఉంది. అప్పుడు నిజంగా ఎవ్వరూ కూడా నువ్వు జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్నావా, నువ్వు ఆవిడే చెప్పింది ఇది నా ప్రొఫెషన్, నేను ఎవరు నన్ను కాదనకూడదండి, ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలకు ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఈరోజు నీ నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేసావా? అంతే కదా, గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చినట్టే కనపడుతుంది. సో ఈరోజు శ్యామలకు ధైర్యం ఉంటే అది ఖండించు చూద్దాం. అంటే నీకు తెలిసిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు చేస్తే తప్పు లేదు, నువ్వు అవతల పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం మంచిది. నోటుకు వచ్చినంత మాట్లాడితే పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే మళ్ళీ పరిస్థితులు నెక్స్ట్ ఎట్లా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడు, లేకపోతే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా ఉపేక్షించరు. ముందు శ్యామల నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్. ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, సో కరెక్ట్ రీజన్ చెప్పగలగాలి. ఆ రీజన్ చెప్పలేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడటం అనేది అయితే కరెక్ట్ కాదు కదా. సో చూద్దామని ఖచ్చితంగా యాంకర్ శ్యామల రోజాపై ఏం విమర్శిస్తుంది, దీని గురించి ఏం మాట్లాడుతుందో చూద్దాం మరి. నమస్తే.